ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తుఫాను ఈ మధ్యాహ్నం చీరాల, బాపట్ల సమీపంలో తీరం దాటుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. మిగ్జామ్ తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగ్జామ్ తుఫాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం ఈరోజు సెలవు దినంగా ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఎంపిక బాధ్యతను కేంద్ర అధిష్టానానికి అప్పగిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారని ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. మిగ్జామ్ తుఫాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. నంద్యాల జిల్లాలో తుఫాను ప్రభావిత పరిస్థితుల అప్రమత్తతపై అధికారులతో నిన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. నిన్న భీమవరంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నర్సాపురం, మొగల్తూరు, పాలకొల్లు, పాలకోడేరు, భీమవరంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలను తుఫాను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించడం జరిగిందన్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. మిగ్జామ్ తుఫాను ప్రభావం నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలోని పాఠశాలలు, విద్యాసంస్థలకు ఈరోజు కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ గిరీష తెలిపారు. రైల్వే కోడూరు, రాజంపేట తదితర ప్రాంతాలలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తుఫాను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతుండటంతో తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ నిన్న రాత్రి నుంచి వర్షం, గాలుల తీవ్రత అధికంగా ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి సాగుతున్న తుఫాను మొత్తం 8 జిల్లాలపై ప్రభావం చూపనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం నెల్లూరుకు ఆగ్నేయంగా 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, ఈ మధ్యాహ్నం చీరాల, బాపట్ల సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. మిగ్జామ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగ్జామ్ ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను నేపథ్యంలో 8 జిల్లాల్లో 300 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, 181 పునరావాస కేంద్రాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 10 కేంద్ర, రాష్ట్ర విపత్తు స్పందన దళాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. తీర ప్రాంత జిల్లాల్లో పాఠశాలలకు ఈ రోజు కూడా సెలవు ప్రకటించింది. తుఫాను కారణంగా తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా విమాన, రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. మిగ్జామ్ తుఫాను ప్రభావంతో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, వైఎస్ఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాలో 1-2 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, వైఎస్ఆర్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్ను అందజేసింది. గెలుపొందిన శాసనసభ్యుల జాబితాను కూడా గవర్నర్కు సీఈఓ వికాస్ రాజ్ అందజేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ ఏర్పాటైంది. మంత్రివర్గ సిఫార్సు మేరకు 2వ శాసనసభను గవర్నర్ తమిళిసై రద్దు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఆ పార్టీ శాసనసభ్యులు నిర్ణయం తీసుకున్నారని ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్ తెలిపారు.
హైదరాబాద్లో నిన్న నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో గెలుపొందిన ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం డీకే శివకుమార్ పాతికేయులతో మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశామని స్పష్టం చేశారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకున్నామని చెప్పారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు చెప్పారని ఈ మేరకు సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈరోజు ప్రపంచ మృత్తికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. మట్టి కాలుష్యానికి గురికాకుండా సజీవంగా కాపాడడం, నేల కాలుష్యం నివారించడానికి పరిష్కారాలు కనుగొనడం నేల దినోత్సవ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మృత్తికా దినోత్సవ ప్రతిపాదకులలో ముఖ్యులైన థాయిలాండ్ రాజు భూమిబోల్ అదుల్యతేజ్ జయంతి డిసెంబర్ 5ను ప్రతి ఏటా మృత్తికా దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనూ ఎన్నికల కోడ్ను ఎత్తివేసినట్లు తెలిపింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించగా ఫలితాలు వెలువడడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసినట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేత తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలని, ఈ నెల 20 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన బాధితుల విషయంలో వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సకాలంలో మందులు అందించడంతో పాటు సిబ్బంది, మందుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2వ దశ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోని మెదక్ జిల్లా రావెల్లి శివార్లో వాయుసేన శిక్షణ విమానం ప్రమాద ఘటనలో 2 పైలట్లు మృతి చెందారు. హైదరాబాద్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిన్న ఉదయం బయలుదేరిన శిక్షణ విమానం ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదంలో 2 పైలట్లు మరణించినట్లు భారత వైమానిక దళం ఐఏఎఫ్ ధృవీకరించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను ఈ నెల 8వ తేదీలోగా పంపాలని అన్ని శాఖలను సీఎస్ ఆదేశించారు. విశాఖ నుంచి పరిపాలన, నవరత్నాల పథకాల అమలుకు ఆమోదం, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ హర్ఘర్ జల్ పథకం కింద దాదాపు 13.69 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. జలశక్తి మంత్రిత్వ శాఖ హర్ఘర్ జల్ పథకం కింద చేపట్టిన గణాంకాలను విడుదల చేసింది. 2019లో గ్రామీణ కుటుంబాలలో 17% ఉన్న కుళాయి కనెక్షన్లు ఇప్పుడు 71% చేరుకున్నాయని వెల్లడించింది. గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణతో సహా 9 రాష్ట్రాలు, పుదుచ్చేరి, అండమాన్, నికోబార్ దీవులు వంటి కేంద్రపాలిత ప్రాంతాలు జల్ జీవన్ మిషన్ అమలులో ముందున్నాయని తెలిపింది. నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించింది. కేంద్ర హోంశాఖ, జలశక్తి శాఖల కార్యదర్శులు అజయ్ భల్లా, దేబశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు తెలంగాణ భూభాగంలోని నాగార్జునసాగర్ సగం స్పిల్వే, ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ను సీఆర్పీఎఫ్ బలగాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని స్పిల్వే, కుడి కాల్వ రెగ్యులేటర్ను కూడా అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ బలగాలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇకపై నాగార్జునసాగర్ను సీఆర్పీఎఫ్ బలగాల పహారాల్లో కృష్ణా బోర్డు నిర్వహించనుంది. ముఖ్యాంశాలు: బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తుఫాను ఈ మధ్యాహ్నం చీరాల, బాపట్ల సమీపంలో తీరం దాటుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. మిగ్జామ్ తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈ రోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగ్జామ్ తుఫాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం ఈ రోజు సెలవు దినంగా ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.